డైమండ్స్ విలువైనవి కాదు, ఇవి చాలా చీప్. డైమండ్స్ అంటే అరుదైన రాయిగా, చాలా ఖరీదైనదిగా, ప్రేమకు ప్రతీకగా చూస్తారు. కానీ ఇది ఒక పచ్చి అబద్ధం. డైమండ్స్ అరుదైనవి కాదు. మీరు నమ్ముతారా? భూమి లోపల క్వాడ్రిలియన్ టన్నుల డైమండ్స్ ఉన్నాయంటే, అంటే 1000 ట్రిలియన్ టన్నుల డైమండ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నన్ను ప్రపంచాన్ని ఇది ఎంతో విలువైనదిగా నమ్మించారు. దీని వెనుక ఉండి నడిపించింది మొత్తం ఒకే ఒక్క కంపెనీ. ఆ కంపెనీ వీటిని జీరో నుండి హీరో చేసింది. మైనింగ్ నుండి మార్కెటింగ్ వరకు, సప్లై నుండి సేల్స్ వరకు ప్రతి అంశాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. సరఫరాను నియంత్రించి ధరలను పూర్తిగా తమ ఇష్టానుసారం మ్యానిపులేట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఒక మాఫియాని మెయింటైన్ చేశారు. అసలు డైమండ్స్ అంటే ఏంటి? ఇది కార్బన్ ఆటమ్స్తో తయారవుతుంది. మన పెన్సిల్లో ఉండే గ్రాఫైట్ కూడా కార్బనే, కాకపోతే కొంచెం కార్బన్ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. అయితే ఈ కార్బన్ ఆటమ్ ఎక్కడ చూసినా ఉంటుంది కదా, మరి డైమండ్స్ అరుదుగా ఎందుకు మారాయి? మరి ఎందుకు ఎంత కాస్ట్లీ? అయితే ఈ స్టోరీ మీకు తెలియాల్సిందే. ద్రవిడులు మొదటిసారిగా డైమండ్స్ ను కనుగొన్నారు. వజ్రాలు అరుదుగానే లభించేవి. వాటిని సేకరించి సిల్క్ అండ్ స్పైసెస్ కోసం ట్రేడింగ్ చేసేవారు. శతాబ్దాల పాటు వజ్రాలకు ఏకైక మూలం భారతదేశం మాత్రమే. కానీ 1867లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక సంఘటన మొత్తం గేమ్ను శాశ్వతంగా మార్చేసింది. ఒక రైతు 22 క్యారెట్ల డైమండ్ ను కనుక్కున్నాడు సౌత్ ఆఫ్రికాలో. ఆ ప్రాంతంలో వజ్రం దొరుకుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ ఆవిష్కరణతో అక్కడికి అన్వేషకులు చాలా మంది తరలి వచ్చారు. దాదాపు 50,000 మంది ఒక్కసారిగా ఎడారిలా ఖాళీగా ఉన్న ప్రదేశంలో ప్రత్యక్షమయ్యారు. 2 సెటిలర్స్ జోనస్ అండ్ డెబిర్ సౌత్ ఆఫ్రికా చేరుకున్నారు. వారి భూమిలో వజ్రాలు బయటపడ్డాయి. వారు భూమిని తవ్వడం ప్రారంభించారు. తర్వాత తమ మైన్ని బిజినెస్ మ్యాన్ సెసిల్ రోడ్స్ కు అమ్మేశారు. అతను డెబిర్స్ కంపెనీను స్థాపించాడు. ఇక్కడే సెసిల్ కు ఒక సమస్య వచ్చింది. వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ చాలా దొరికేవి. ఆఫ్రికాలో విపరీతంగా వజ్రాలు దొరికిన తర్వాత వాటి సరఫరా ఒక్కసారిగా పెరిగిపోయింది. డైమండ్స్ ఎక్కడ పడితే అక్కడ అమ్ముడుపోతుంటే అవి లగ్జరీ ఐటమ్స్ గా కనిపించవని సెసిల్ రోడ్స్ గ్రహించాడు. అందుకే వీటి సప్లైను నియంత్రించి డిమాండ్ను పెంచాలని అనుకున్నాడు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంటే డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి. రోడ్స్టైల్ ఫ్యామిలీ నుంచి నిధులు పొంది సౌత్ ఆఫ్రికాలో ఉన్న అన్ని డైమండ్ మైన్స్ ను కొనుగోలు చేసి వాటిని ఒకే కార్టెల్ గా కలిపేశాడు. తర్వాత వారు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి మొనోపోలీ అని తెలియకుండా డెబిర్స్ పేరుతో శాటిలైట్ ఆఫీసెస్ ను వేరే పేర్లతో ప్రారంభించాడు. ఆఫ్రికాలో డైమండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, యూరోప్లో సెంట్రల్ సెల్లింగ్ ఆర్గనైజేషన్, ఇంగ్లాండ్లో డైమండ్ ట్రేడింగ్ కంపెనీ, ఇజ్రాయెల్లో డైమండ్ సిండికేట్. వారు ఒక సిండికేట్ ను ఏర్పాటు చేసి కావాలని వజ్రాల సరఫరాను ఆపేశారు. కొత్తగా మైన్స్ లో తవ్వబడిన డైమండ్స్ ఒక సేఫ్ ప్లేస్ లో స్టోర్ చేసి మార్కెట్లోకి సప్లై చేయలేదు. మార్కెట్లో ఉన్నదానికంటే చాలా తక్కువ వజ్రాలు ఉన్నాయనే భావన కలిగేలా ఆర్టిఫిషియల్ షార్టేజ్ ను క్రియేట్ చేశారు. ఇలా ఆర్టిఫిషియల్ షార్టేజ్ ను కొనసాగిస్తూ సప్లైను పూర్తిగా నియంత్రించారు. 1902 నాటికి డెబిర్స్ 90% డైమండ్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ని కంట్రోల్ చేసింది. ఇంకో బ్రూటల్ సైడ్ ఏంటంటే ఈ డైమండ్స్ ను బ్లడ్ డైమండ్స్ గా పిలిచేవారు. ఎందుకంటే ఎంతో మంది సౌత్ ఆఫ్రికన్స్ తమ ప్రాణాలను కోల్పోయారు కాబట్టి. ఒక పక్క వ్యాపారులు కోట్లు సంపాదిస్తుంటే మైనర్స్ వారానికి సుమారు $5 మాత్రమే సంపాదించేవారు. ఇంకో సమస్య వచ్చింది సిసిల్ రోడ్స్ కు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావం తర్వాత 1929లో యుఎస్లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ ప్రజలను ఫైనాన్షియల్ గా దెబ్బతీశాయి. ప్రజలు తినడానికి సరిపడా ఆహారం కూడా కొనలేని పరిస్థితి. ఇంకా డైమండ్స్ ఎందుకు కొంటారు? డైమండ్ డిమాండ్ పడిపోయింది. వాటి విలువ కూడా క్షీణించింది. ఇంకా డిమాండ్ పెంచడం కోసం ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీని సంప్రదించింది డెబిర్స్. వారు చెప్పిన ప్లాన్ సమాజ మనసులో ఒక ఆలోచన నాటడం. అదే ప్రపోజ్ చేయాలంటే లేదా పెళ్లి చేసుకోవాలంటే డైమండ్ రింగ్ తప్పనిసరని. 1947 ఆ అడ్వర్టైజింగ్ కంపెనీ ఏ డైమండ్ ఇస్ ఫర్ ఎవర్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రజలకు తమ 2 నెలల జీతాన్ని డైమండ్ కొనడానికి ఖర్చు చేయాలని చెప్పారు. ఇది ఎప్పటికీ వారితో ఉంటుందని, వారి ప్రేమకు ప్రతీకగా ఉంటుందని నమ్మించారు. ఈ విధంగా అది ఒక మానసిక అవసరంగా మార్చారు. డైమండ్స్ ను మరింత విలువైనవిగా చూపించడానికి సెలబ్రిటీస్ కు వాటిని బహుమతిగా ఇచ్చారు. కాలక్రమేణా ప్రజల ప్రవర్తన డైమండ్స్ పట్ల మార్చడం ప్రారంభమైంది. డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ తోటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ను క్రియేట్ చేశారు. డైమండ్స్ ను ఫైనాన్షియల్ స్టేటస్ కు, సోషల్ స్టేటస్ తో లింక్ చేసి మెన్ ని కూడా అట్రాక్ట్ చేశారు.